ఒక మంత్రి పదవి ఉండేది. ఓన్లీ హిట్లర్ చెప్పిన అబద్ధాలని నిజమని ప్రజల్ని నమ్మించడానికి గోబెల్ అనేటటువంటి ఒక వ్యక్తిని మంత్రిగా ఏర్పాటు చేశాడు. ఆయన మంత్రివర్గం మొత్తం ఒకటే పని చేయాలి, యుద్ధంలో ఎక్కడైనా ఓడిపోతే గెలిచామని చెప్పాలి. అది ప్రభుత్వ సంస్థల ద్వారా చెప్పాలి. ఆ రకంగా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఆ గోబెల్ హిట్లర్ క్యాబినెట్ లో ఉన్నంత కాలం అబద్ధాలను నిజంగా ప్రజలను నమ్మించడానికే ఆయన మంత్రి పదవులు ఉండే. ఈ మధ్య కాలంలో కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ గా ఉండి నిన్న మొన్నటి వరకు ఎన్నికలు అయ్యేంత వరకు బీజేపీ అభ్యర్థిలాగా ఒక బాధ్యత కలిగిన మంత్రిలాగానే మాట్లాడారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పైన ప్రధానమంత్రిగా ఉన్న మోడీ, అంటే ఆనాడు హిట్లర్ ఏ రకంగా గోబెల్ని మంత్రిగా ఏర్పాటు చేశాడో ఇప్పుడు మోడీ కిషన్ రెడ్డి కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా ఉంది. ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారిని ఆయన పరిపాలన మీద, ఆయన వ్యక్తిగత విషయాల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మూడు మీటర్ మీద కూడా విషం చిమ్ముతూ మాట్లాడాలని పైన మోడీ గారు అబద్ధాలన్నీ రాసిస్తే ఆ అబద్ధాలను ఇక్కడ చదువుతున్నాం. అందువల్లనే మనం కిషన్ రెడ్డి గారిని హిట్లర్ గారు నామినేట్ చేసిన గోబెల్ ఏ రకంగా అబద్ధాలను ప్రచారం చేశాడో ఇప్పుడు అబద్ధాలని ప్రచారం చేయడానికే కిషన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా మేము ఆరోపిస్తున్నాం. ఎందుకంటే బై నేచర్ మాకు తెలుసు, కిషన్ రెడ్డి వ్యక్తిగతంగా తెలుసు, బీజేపీలో ఉన్న మాకు ఆయనతో సంబంధాలు ఉండేవి. కానీ ఇప్పుడు బీజేపీలో ఆయన ఇంతకుముందున్న కిషన్ రెడ్డిలా కాకుండా ఆయన కొత్త పాత్ర, గోబెల్ పాత్రలో చేరి వాళ్ళు చెప్పినవన్నీ ఇక్కడ మాట్లాడుతున్నాడు. మధ్య మధ్యలో ఇంకేం చెప్తున్నాడు, ముఖ్యమంత్రి 5 నెలల్లోనే ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమైండు, ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేదు, అసలు ఏ గ్యారంటీలు అమలు కావటం లేదు, ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు, పడిపోయేదానికి మేము కారణం కాదు, లేక రైతులకు ఏమీ చేయటం లేదు. కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, అవి రైతు బంధువుకు సంబంధించినవి 69 లక్షల్లో 64 లక్షలు ముందు చేశారు, తర్వాత 4 లక్షలు 5 లక్షలు మళ్ళీ చేశారు, రైతు బంధు మొత్తం ఇచ్చేశారు. రైతులకి 2 లక్షలకు అప్పు మాఫీ చేయటం అనేదాన్ని ఒక ఛాలెంజ్ లాగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుని ఆగస్టు 15 కంటే ముందు చేసేస్తాను, చేయకపోతే ముక్కు నేలకు రాస్తానని చెప్పాడు. ఒకవేళ చేయకపోతే, చేస్తే ఆనాడు దాని మీద కామెంట్ చేసినటువంటి హరీష్ రావుని కేటీఆర్కి ఛాలెంజ్ చేశాడు, మీరు మీ పార్టీని రద్దు చేసుకుంటారా అని అడగటం జరిగింది. అంత క్లియర్గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే రైతులు రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్ముతున్నారు. నిన్న మొన్న కేబినెట్ మీటింగ్ పెట్టి రైతుల కోసం ఓ ప్రత్యేకమైన కార్పొరేషన్ తీసుకొచ్చి దానికి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి ఆ అప్పులు బ్యాంకులకు ఇచ్చి బ్యాంకుల్లో ఉన్నటువంటి పట్టాదారు పాత పుస్తకాలని రైతులకు అందరికీ అందజేయాలని ఆ నిర్ణయాన్ని కేబినెట్ లో ప్రకటించాలని ప్రయత్నం చేస్తే ఇది కోడ్ ఉండటం వల్ల అది చెప్పకుండా అడ్డం వచ్చింది. ఆ కోడ్ ఉందని ఎలక్షన్ కమిషన్ చెప్పించారు, అది బీజేపీ వాళ్ళే చేయించారని ఇక్కడ రైతులందరికీ అర్థమవుతుంది. ఇది చేస్తారని రైతులు నమ్ముతున్నారు. రేవంత్ రెడ్డి 2 లక్షల అప్పు మాఫీ చేస్తాడని
నమ్మకం రైతులకే కాకుండా బీజేపీ నాయకులు కూడా ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకులందరికీ రేవంత్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం కిషన్ రెడ్డికి ఉంది. ఇప్పుడు అక్కడ కరీంనగర్ ఎంపీ ఆయనకుంది, నిజామాబాద్ ఎంపీ ఆయనకుంది, ఇతర బీజేపీ నాయకులకి అందరికీ. దానికి భయపడే చేయలేడు 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 అని చెప్తున్నారు. చేస్తాడు. ప్రాణం పోయినా రైతులకు సంబంధించిన 2 లక్షల అప్పుని మాఫీ చేస్తానని ఆయన స్వయంగా చెప్పాడు. కూర్చో, ఇలా కూర్చో, మళ్ళీ అరే కూర్చోరా అక్కడ. ఇది రైతులకు సంబంధించింది కాదు. 6 గ్యారంటీల్లో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అది అమలవుతుంది. కొన్ని వేల మంది దాంట్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు 10 లక్షలకి. మొత్తం రాష్ట్రంలో మహిళలంతా ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతున్నారు. కిషన్ రెడ్డి గారు ఎక్కడైనా తిరగకుండా ఉంటే, ఆ రకంగా సదుపాయాలు కల్పించకపోతే ఒక్క కేసు ఇవ్వండి, మేమే పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం. 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీగా ఇవ్వడానికి ఆర్డర్స్ ఇచ్చారు. అది అమలవుతుంది. ఈ ఎలక్షన్ కోడ్ అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఒక్క మహబూబ్నగర్ లో ఉండటం వల్ల అది అమలు కాలేదు. కానీ మొత్తం రాష్ట్రంలో 200 యూనిట్ అమలవుతుంది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అమలవుతుంది. 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తారనేది ప్రతి అసెంబ్లీకి 3,500 ఇండ్లు ఇచ్చారు. 10 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు 2 గదులు ఇల్లు ఇస్తారన్నది కానీ, 3 ఎకరాల భూమి కానీ, ఉద్యోగాలు కానీ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కానీ ఇవేమీ ఇవ్వనటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో లీకేజీలు కానీ వీటన్నిటినీ పట్టించుకున్నటువంటి బీజేపీ ఇవాళ ఒక రహస్య ఒప్పందంతో బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద బురద తల్లే కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. వచ్చిన తర్వాత పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు. వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షుడు అయ్యాడు. వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు 64 ఎమ్మెల్యేలు సీట్లు సంపాదించింది. ఆయన సర్వ హక్కులతో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. ఆయన ఏదో వేరే పార్టీ నుంచి వచ్చాడు, కొత్తగా వచ్చాడు ఇదే అని చెప్తే, ఇక్కడ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. మీ పార్టీలో అంతా ఒంటి నిండా బురద చల్లుకున్న వాళ్ళందరినీ మీ పార్టీలోకి వచ్చిన తర్వాత బురదే లేదని సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఏసీబీ కేసులు పోయినాయి, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పోయినాయి, ఈడీ కేసులు పోయినాయి. టీడీపీ వచ్చి వేరే పార్టీ నుంచి వచ్చారు. మీ పార్టీలో చేరటమే ఆలస్యం, కేసులన్నీ విత్డ్రా అవుతుంది. మీ ఆ రకంగా చేయలేదే. ఈ ఎన్నికలు అయిన తర్వాత మంత్ర ఏదే ఉంటారు చూడు, మన పెద్దమ్మ గుడి నెత్తిన పెట్టుకొని ఊళ్ళల్లో తిరుగుతుంటారు, చెప్తుంటారు సోది. చివరికి సోది చెప్పే స్థాయికి పోయాడు. నిన్న మాట్లాడుతూ మన కిషన్ రెడ్డి గారు సోది పాత్రలోకి పోయాడు. సోది చెప్పటం అంటే తూర్పు నది ఉంటుంది, పడమర ఇటు ఉంటుంది, ఉత్తరం ఇది అయింది, దక్షిణం ఇది అయింది, మీ పిల్లగాడు ఇటు పోయిండు, పోయినోడు ఎక్కడ దొరుకుతుడు, సూది ఎక్కడ పోద్ది అని సోది చెప్తారు. భవిష్యత్తులో ఏదో జరిగిద్దని చెప్పేదాన్ని సోది అంటారు. ఆ సోది చెప్పే స్థాయిలో అన్నా నువ్వు కొద్దిగా ఆగాలి, ఇది రెండోసారి మేము సీరియస్గా ఉంటే మీదే కనపడుతుంది. సోది చెప్పే మంత్రి ఇప్పుడు గోబెల పాత్రతో పాటు సోది కూడా ఆయనకు ఒక ఎజెండా అయింది. మేము కాంగ్రెస్ పార్టీ వస్తే 25 మంది ఎమ్మెల్యేలు చేరుతున్నారు.
ఒకవేళ 25-26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారనుకోండి, ఆ చేరేదానికి కిషన్ రెడ్డి గారు అరేంజ్ చేస్తున్నా చేరటానికి ఆయన ఏమన్నా సర్టిఫికేట్ ఇవ్వాలా మాకు? వాళ్ళ పార్టీలో చేరిన వాళ్ళు, వాళ్ళ పార్టీలో జరిగిన కార్యక్రమాలన్నీ ఎవరు చూస్తున్నారు? ఇప్పటికే చాలా మంది ఎంపీలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. పెద్ద పెద్ద సీనియర్ లీడర్సే. జరిగితే ఇవాళ రాజకీయ పునరేకీకరణ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల్లో జరుగుతుంది. ఈ మాట ఈ రోజు మేము చెప్తున్నాం. మొదట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని మీకు అవసరం లేకపోయినా మా ఎమ్మెల్యేలని మీ పార్టీలో సిఎల్పి విలీనమైందని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ దాని గురించి పట్టించుకోవటం లేదు మీరు. అదే రకంగా టీడీపీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీల్ని మీ బీజేపీ పార్టీలో చేర్చుకొని ఆ పార్టీ టీడీపీ పార్టీ బీజేపీలో విలీనమైందని చెప్పారు. దాని గురించి మాట్లాడటం ఇవాళ సోది చెప్తున్నారు. ఎవరు చెప్పారు నీకు? సోది అంటే దానికి ఏమీ కారణం ఉండదు, సైంటిఫిక్ కాదు అది. ఊరికే ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు, ఎవరు ఏమి చెప్పలేనప్పుడు ఏదో బ్రతుకు తెరువు కోసం కొంతమంది సోది చెప్తూ పెద్దమ్మ గుడి మెడ నెత్తి మీద పెట్టుకొని అమ్మగారు చెప్తుందని చెప్తుంటే ఆ రోజుల్లో అమాయకులైన ప్రజలు వినేవాళ్ళు. అది ఇప్పుడు తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఆ సోది సబ్జెక్టుని మన కిషన్ రెడ్డి గారికి ఇచ్చినట్టుంది. గోబెల్తో పాటు ఇదొక కార్యక్రమం. కిషన్ రెడ్డి గారు, మాకు తెలియని రాజకీయాలేమో మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాలు ఎప్పుడు భారతదేశానికి స్వతంత్రం తెచ్చినప్పుడు తేడాని పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రాణాలు ఇచ్చి ఆస్తులు పోగొట్టి బ్రిటిష్ వాళ్ళకి గుండెలు చూపించి గుండ్లు తిని స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ. స్వతంత్ర ఫలాల్ని భారతదేశంలో మారుమూల ప్రాంతంలో ఉన్న కడవాడి కూడా అందటానికి చేసి ప్రయత్నం చేసినటువంటి పార్టీ. భారతదేశం రచించడానికి అంబేద్కర్ గారిని చైర్మన్ చేసి ఆ రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ రాజ్యాంగాన్ని మార్చి మను రాజ్యాంగాన్ని తీసుకొచ్చినండి మీరు చెప్తున్నారు. మను రాజ్యాంగం మనకు స్వతంత్రం రాకముందు భారతదేశంలో ఎవడైనా ఒకడు తప్పు చేస్తే పెద్ద కులం వాడికి ఒక శిక్ష, మధ్య కులం వాడికి ఒక శిక్ష, కింద కులం వాడికి ఇంకో శిక్ష. ఇదే మను ధర్మశాస్త్రం. మను ఇది అది మారి మనం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం తెచ్చుకుంటే ఈ రాజ్యాంగాన్ని మారుస్తున్నారు. ఈ రాజ్యాంగాన్ని మార్చడమే కాకుండా రాజ్యాంగంలో వేల సంవత్సరాల నుంచి అనగదొక్కబడ్డ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల్లో వెనకబడ్డ దాని మీద రిజర్వేషన్లు ఏర్పాటు చేసింది రాజ్యాంగం. ఆ రిజర్వేషన్లు ఎత్తేస్తానని మీ ఎంపీలు, మీ పెద్ద పెద్ద నాయకులందరూ చెప్పి ప్రజల నుంచి వ్యతిరేకం వస్తే ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గర నుంచి నేను రాజ్యాంగాలకి రక్షణ కల్పిస్తాను, నీ రిజర్వేషన్కి నేనే కాపలా అంటున్నాను. మీరు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ నేను ఉత్తరప్రదేశ్లో రాయబరేలీ ఎలక్షన్ పోయి అక్కడ ప్రజల యొక్క నాడి గమనించి వచ్చాను. నిన్న మొన్న 20వ తారీఖున ఢిల్లీ పోయి 21 నార్త్ ఈస్ట్ పార్లమెంట్ కన్నయ్యలాల్ పోటీ చేసే కాంగ్రెస్ దగ్గర అక్కడ తిరిగాను. నార్త్ వెస్ట్ పార్లమెంట్ అది 22వ తారీఖున అది ఉదితరాజ్ ఎంపీ చేస్తుంటే అక్కడ తిరిగాను. సెంట్రల్ పార్లమెంట్, సెంట్రల్ ఢిల్లీ పార్లమెంట్ అక్కడ ఆప్ ఆద్మీ అభ్యర్థి పోటీ చేస్తుంటే అక్కడ తిరిగాం. ఎక్కడ చూసినా ప్రజలు రేపు వచ్చి అంటే 25వ తారీఖున ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి. అక్కడ 100కి 100 రూపాయలు కాంగ్రెస్ ఆప్ అలయన్స్ గెలవబోతుంది. అక్కడ 7 సీట్లు ఇంతకుముందు బీజేపీ ఉన్నాయి, ఇప్పుడు 7 సీట్లు బీజేపీ ఓడిపోయి 7 సీట్లలో 4 సీట్లు ఆపు, 3 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చారు. ఈ 7 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఒక లెహర్, ఒక కాంగ్రెస్ పార్టీ వేవ్ వాళ్ళ మొత్తం భారతదేశంలో ఏర్పడింది. ప్రజలందరూ వాళ్ళ సమస్యల గురించి తెలుసుకుందామని అడిగితే అందరూ ఒకటే చెప్తున్నారు కామన్ గా, మా సమస్య ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే మా సమస్య అని చెప్తున్నారు.
ఏ రకంగా అయితే తెలంగాణలో రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేలకు ఎన్నికలు జరిగినప్పుడు మా సమస్య ఈ తెలంగాణలో బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడమేనని ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారో ఇవాళ భారతదేశంలో ప్రజలందరూ ఆ బీజేపీని గద్దెదించి ఆల్టర్నేటివ్ గా ఇండియా కూటమిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తీసుకొని రావాలని కోరుకుంటున్నారు. అందువల్లనే మాకు పూర్తి అవగాహన వచ్చింది. నిన్న రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడేటప్పుడు చెప్పారు, భారతదేశంలో అనూహ్యమైనటువంటి రిజల్ట్ రాబోతుంది, నిశ్శబ్ద విప్లవం భారతదేశంలో రాబోతుంది, రక్తపాత రహిత విప్లవం భారతదేశంలో రాబోతుంది. విప్లవాలన్నీ రక్తపాతంతో రష్యాలో, చైనాలో, ఇతర వెస్టర్న్ కంట్రీస్ లో వచ్చినాయి. కానీ భారతదేశంలో మనం రాజ్యాంగం ద్వారా రక్తపాత రహితంగా విప్లవం తీసుకురావడానికి కావలసిన ఏర్పాట్లు చేశాము. అందువల్లనే ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికల్లో ప్రతి మనిషికి ఒక ఓటుకు ఒకటే విలువ, దాని ద్వారానే మార్పు తీసుకొని వస్తున్నారు. భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్రను చూసినా ఎప్పుడెప్పుడు రాజ్యాంగం మీద దాడి జరిగినట్టుగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తే ఆ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని ప్రజలే రక్షించి మళ్ళీ ప్రభుత్వాన్ని తప్పిన ప్రభుత్వాన్ని గాడి మీదకి తీసుకొచ్చిన పనులు జరిగినాయి. ఇవి జరుగుతున్నాయి. ఇంకొకసారి రేవంత్ రెడ్డిని కానీ లేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అనుచితంగా అకారణంగా విమర్శిస్తే బీజేపీ ఆఫీస్ మీద కూడా దాడి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని బీజేపీని హెచ్చరిస్తున్నాం. మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము మొన్ననే ప్రభుత్వానికి వచ్చాం, మేము 5-6 నెలలు కూడా కాలేదు, మేము ఇప్పుడే చేయలేదని, మేమేదో తప్పు చేస్తున్నామని ప్రజలందరినీ పక్కదోవ పట్టించి ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది కాబట్టి మేము కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వంలో ఏ రకంగా ప్రభుత్వాన్ని దించడానికి ప్రయత్నం చేశారో, కర్ణాటక ప్రభుత్వాన్ని దించడానికి ఏ రకంగా చేశారో అటువంటి ఎత్తుగళ్ళు ఇక్కడ వేయాలంటే ఊళ్ళల్లో ఆ రకంగా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చేస్తే వాళ్ళు ఊళ్ళల్లో కూడా తిరగలేని పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఇదే కిషన్ రెడ్డి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ గా ఉండి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి బిల్లును పెట్టి ఆ రోజు శ్రీరామ్ కమిటీ శ్రీకృష్ణ కమిటీని వేసి రిపోర్ట్ తీసుకొని అన్ని పార్టీలతో సంతకాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని బిల్లు పెడితే అప్పుడేదో కళ్ళల్లో మంట కోసం ఏది స్ప్రే చేశారు, పెప్పర్ స్ప్రే చేసి ఒకళ్ళొకళ్ళు కొట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకించిన తలుపులు మూసి వాయిస్ ఓటుతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడే అవకాశాన్ని సోనియా గాంధీ చొరవతోనే అయింది, సోనియా గాంధీ వల్లనే అయింది. అప్పుడు అపోజిషన్ లీడర్ గా ఉన్న సుష్మా స్వరాజ్ కూడా ఒప్పుకుంది సోనియా గాంధీ వల్లనే వచ్చిందని, నేను కూడా సపోర్ట్ చేస్తున్నానని ఆమె ఒక్కటే మాట్లాడింది. బీజేపీ తరఫున ఆ రోజు 90 మందో 70 మందో ఉన్నారు, వాళ్ళల్లో ప్రతిపక్ష నాయకురాలుగా బీజేపీ సుష్మా స్వరాజ్ ఒక్కటే మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ తరఫున జైపాల్ రెడ్డి ఒక్కడే మాట్లాడాడు. అప్పుడు కొంతమంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే కూడా లెక్క చేయకుండా తెలంగాణ బిల్లును పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని ఆనాటి బీఆర్ఎస్ నాయకుడు, టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు సకుటుంబ సమేతంగా పోయి సోనియా గాంధీ దగ్గర ఫోటో దిగి ఆమెకు చెప్పాడు, అమ్మా మీ దయ వల్లనే తెలంగాణ వచ్చిందని. ఆ రోజు బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు ఈ కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో రాసిచ్చిన దాన్ని ఇక్కడ చదువుతుండ. హత్యలకి సోనియా గాంధీ కారణమా? హత్యలు జరగకుండా ఉండటానికి సోనియా గాంధీ తెలంగాణ బిల్లు పెట్టింది. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగినా పర్లేదు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థులు, తెలంగాణ ఉద్యమకారులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదు, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలంగాణ బిల్లు పెట్టి ఇచ్చింది. అటువంటి తెలంగాణ తల్లిగా భావించబడుతున్నటువంటి సోనియా గాంధీని సన్మానించడానికి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ డిస్కస్ చేస్తుంది, హక్కు ఉంది. రాజ్యాంగపరంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి అత్యున్నతమైన నాయకురాల్ని పిలిపించి అధికారికంగా సన్మానించేటటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది. దాని ప్రకారమే కేబినెట్ లో డిస్కస్ చేశారు. దాని ప్రకారమే రేపు సోనియా గాంధీని పిలుచుకొని వచ్చి సన్మానం చేస్తారు. మీరు ఇదే రకంగా మాట్లాడితే ఊళ్ళల్లో కూడా మిమ్మల్ని తిరగకుండా ప్రజలే ఎదురు తిరుగుతారు. కిషన్ రెడ్డి గారు, మీరు మీ బీజేపీ హైకమాండ్ చేతిలో బలి పశువు కావద్దని నా విజ్ఞప్తి. ఎందుకంటే మీరు కొంత వ్యక్తిగతంగా నాకు తెలుసు, మీరు కొంచెం సిద్ధాంతపరంగా ఉండే వ్యక్తి అనుకున్నాను. మీ ఐడియాలజీ మీది, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మాది. అంతేగాని ఈ రకంగా అబద్ధాలని ప్రచారం చేయడానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారని ఆ ట్రాప్ లో పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తూ, ఇటువంటి కామెంట్స్ ఇక భవిష్యత్తులో జరిగితే కాంగ్రెస్ పార్టీ ఊరుకునేది లేదు. ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఈ రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఏ చీఫ్ మినిస్టర్ చేయనంత పని 100 రోజుల్లో చేశాడని దాన్ని నిరూపించడానికి మేము ఎక్కడైనా చర్చలకు సిద్ధంగా ఉన్నాం. బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎక్కడ పిలిస్తే అక్కడ. రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు, మీరు టైం ఇవ్వండి, ప్లేస్ ఇవ్వండి, నేను వస్తాను మల్లు రవిగా వైస్ ప్రెసిడెంట్ గా. ప్రజల నాడి నార్త్ ఇండియాలో ఢిల్లీలో 3 పార్లమెంట్లు తిరిగి చూశాను నేను. ఉత్తరప్రదేశ్ లో రాయబరేలీ, వేరే ప్రాంతాల్లో చూశాను. ఎక్కడ చూసినా వాళ్ళు నాకు ఇల్లు కావాలను, రేషన్ కావాలను, లేకపోతే రోడ్లు కావాలను, ఇరిగేషన్ ఏం అడగటం లేదు. దేర్ మెయిన్ ఎజెండా ఈజ్ టు రిప్లేస్ దిస్ డిక్టటోరియల్ గవర్నమెంట్ బీజేపీ. దీని గద్దె నుంచి దించడమే వాళ్లకున్న ప్రధానమైనటువంటి సమస్యగా చెప్తున్నారు. అందువల్ల ప్రజలు భారతదేశంలో అందరూ కూడా స్వేచ్ఛా ప్రియులు, స్వతంత్రం కోసమే పోరాటం చేశారు. స్వతంత్రం ఏంటంటే స్వేచ్ఛగా బ్రతకటం, స్వేచ్ఛగా మాట్లాడటం, స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఇవన్నీ కావాలనుకున్నారు. ఏదైనా తప్పు జరిగితే దాన్ని చట్ట ప్రకారం శిక్ష విధించడం, ఇవన్నీ ఉండాలి. చట్టం లేదు, శిక్ష లేదు. నీకు ఉత్తరప్రదేశ్ లో ఎవడైనా ఏదైనా చేసిందంటే బుల్డోజర్ ఎక్కడ ఉందని చెప్తారు. వాడి ఇల్లు కూల్ చేస్తారు, వాడి ఆస్తులన్నీ ధ్వంసం చేస్తారు. ఏంటిది? దానికి ఒక చట్టం ఉండాలి కదా. చట్టపరమైన పరిపాలనే అయిపోలేదన్న. ఒక్క నిమిషం కూర్చో. చట్ట పరిపాలన చేయటమే మన ప్రజాస్వామ్య పార్లమెంటరీ డెమోక్రసీ అంటేనే చట్టపరమైన పరిపాలన. నేను రాజుల కాలంలో చట్ట పరిపాలన ఒకటి ఉండదు. రాజు ఏం చెప్తే అదే చట్టం. కానీ ఇప్పుడు అట్ట కాదు. ప్రధానమంత్రి చెప్పినా, ముఖ్యమంత్రి చెప్పినా చట్టం ప్రకారమే చెప్పాలి తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తే కుదరదు. ఆ చెప్పింది చట్టంలో ఉంటేనే చేస్తారు, లేకపోతే చేయరు. అది రాజులైతే రాజు అని చెప్తే ఎవరికైనా ఉరి శిక్ష పడితే వాడిని వదిలిపెట్టమంటే వదిలిపెడతారు. వాడిని ఉరిదీయమంటే ఎవరికైనా ఏమి లేకుండా ఇతను దేశపై అడవిలో తలకాయ తీసేసి రమ్మంటే తీసి తలకాయ తీసుకుని వస్తారు. అది ఇక్కడ కుదరదు. ఇప్పుడు ఆయన తలకాయ తీయమన్నా, ఏం తలకాయ తీయమన్నా తీయటానికి వీలు లేదని చెప్తారు. రాజ్యాంగం ప్రకారం తలకాయలు తీసే పని లేదు సార్ అని చెప్తారు. ఇది పరిస్థితి. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఎనీ క్వశ్చన్? నో? ఎవరికి? అంటే కేసీఆర్ కి ఆల్రెడీ సన్మానం జరిగింది 2000 మొన్న జరిగినటువంటి 2023లో. అదే పెద్ద సన్మానం. మొదట్లో ఆయన్ని తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం లాబీ చేశాడు. ఆయన ఒక పార్టీని పెట్టాడని ఆయన ఒకటోసారి రెండోసారి గౌరవిస్తే మొత్తం సేమ్ ఏదది పేనుకు పెత్తనం ఇస్తే ఏం చేసిందట? ఏం చేసింది? మొత్తం కొరిగేసిందట. అట్లయింది. ఆయన పెత్తనం ఇస్తే మొత్తం నెత్తి కొరికేసిండు. అందుకని ప్రజలు గుండుతో ఉన్నారు కాబట్టి మళ్ళీ కొత్త వ్యవస్థని తీసుకొని వచ్చి అభివృద్ధి జరగాలని